చెక్కి వచ్చినారు దేవుడు సార్ క్లాస్ బాగా నడిచింది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అద్భుతంగా బాగా చాలా బాగా ధ్యానం జరిగింది. నీకు ఎలా ఉందమ్మా? క్లాస్ ಮಾಡ್ತೀವಿ కదా, ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. నిన్న ಹೆಸರು క్లాస్ ఎలా ఉంది ఏమి చెప్పు. ನನ್ನ ಹೆಸರು ನೀಲಾವತಿ. ಕ್ಲಾಸ್ ಚೆನ್ನಾಗಿ ನಡೆದಿದೆ. ఏం నీ ఎక్స్పీరియన్స్ క్రియాಗ ಆಮೇಲೆ క్రియా ಮಾಡ್ತೀವಿ కదా? ಚೆನ್ನಾಗೈತೆ ಸರ್, ಮಾಡಿ చెప్పు. బాగుంది సార్. చెప్పు, నీ అభిప్రాయం చెప్పు. నీ అభిప్రాయం చెప్పు. క్లాస్ బాగుంది సార్. నీ పేరు చెప్పు. నా పేరు టి నాగవేణి, మోక గ్రామ పంచాయతీ అధ్యక్షులు మేము. నువ్వు శనివారంలో క్లాస్ చెప్పేటివే, నువ్వు వచ్చినావని తెలిసింది నాకు. ఈ రోజు పంచాయతీలో మీటింగ్ ఉండా కూడా మీటింగ్ ముగించుకుని డైరెక్ట్ ఇంటికి పోకూడదు, ఇట్లా పంచాయతీ నుంచి ఇక్కడికి వచ్చిన క్లాస్ వినాలని నేను. చాలా బాగుంది. ಕನ್ನಡ ಐತೆ, ಕನ್ನಡ ಹೇಳು ಪರವಾಗಿಲ್ಲ. ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಿ ಸರ್, ಎಲ್ಲ ಅರ್ಥ. ನನ್ನ ಹೆಸರು ಮಂಜುಳಾ, ನಾನು ಮೋಕದವರು. ಕ್ರಿಯೆಗೆ తర్వాత నీ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಎಲ್ಲ ಫೇನ್ ಎಲ್ಲ ರಿಲೀಫ್ ಆಯಿತು, ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿದ್ವಿ, ಮೈಂಡ್ ಎಲ್ಲ ಫ್ರೆಶ್ ಆಗಿದೆ. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಟ್ರು ಸರು, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ವಿ. ನೀವು చెప్పమ్మా. ನೋಡಪ್ಪ, ಚಂದ್ರಮ್ಮ ಮೋಕ ಮೊಕ ನಿನ್ನ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮೊಕದಾಗದನಿ ಹಂಗಂದ್ರೆ ನಿಮ್ಗೇನು ಅನ್ಭವ ಅಂತ ಹೇಳು ಸರ್. ಕ್ಲಾಸ್ ಕೇಳಿ ನನಗೆ ನೀವು ಉಸಿರು ಬಿಡೋದು ಮಾಡೋದು ಮಾಡಿಸಿದ್ರಲ್ಲ, ಅದು ನನಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಸಿಕ್ತದು. ಆರಾಮ್ ಅಂತ ಅಲ್ಲ, ಅದರಲ್ಲಿ ಐತಿ ಅಲರ್ಜಿ ಐತಿ ಅದರಲ್ಲಿ. ಅಲ್ಲಿ ನನಗೆ ಕಂಡು ಬಂತು, ಅದನ್ನು ಸಾಧನೆ ಮಾಡ್ಬೇಕು ನಾವು, ಅದನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ನಿನ್ನ ಹೆಸರು ಪ್ರಕ್ರಿಯೆಗ ವಾಟ್ ಈಸ್ ಯುವರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್? ಸರ್, ನನ್ನ ಹೆಸರು ಶೈಲಾ. ಧ್ಯಾನ ಮಾಡೋಕೆ 3 ವರ್ಷ ಆಯಿತು. ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಫುಲ್ ಇತ್ತು. ಅದು ಕ್ರಿಯೆಗೆ ಮಾಡ್ತೀವಿ, ಆಮೇಲೆ ವಾಟ್ ಈಸ್ ಯುವರ್ ಅನುಭವ? ಬಾಡಿ ಎಲ್ಲ ರಿಲೀಫ್ ಆಗಿದೆ, ಟೋಟಲ್ ಬಾಡಿ ರಿಲೀಫ್ ಆಗಿದೆ, ಎನರ್ಜಿ ಬಂದಿದೆ. ಕ್ರಿಯೆಗೆ ಆಮೇಲೆ ಕ್ರಿಯೆ ಆದ್ಮೇಲೆ ಮೈಂಡ್ ಫ್ರೀ ಆಗಿದೆ ಸರ್. అలా సార్, నా పేరు గీత, మోక మా ఊరు. ఇక్కడికే వచ్చి సారు నిన్న క్రియాయోగం అంతా చెప్పినారు. చాలా బాగా చేసినారు క్లాస్ అంతా. మాకు ఇక్కడికే దొరికింది కదా, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంట్లో కూడా డైలీ చేసుకుంటాము. థ్యాంక్ యూ సార్. పేరు నాగమ్మ. దాంట్లో మౌన ధ్యానం చేసి వచ్చిన అప్పుడు ఒక పారి ఈటికి వస్తుంది, ఒక పారి ఈటికి అది ఉసురు, ఒక పారి ఈడ నొత్తి, ఒక పారి ఈడ, ఒక పారి ఏలుకి, ఒక పారి కంటికి, మా చేతికి అన్ని నొప్పులు వచ్చేది, మళ్ళీ తక్కువ అయ్యేది. ఒక పారి ఒక్కొక్కటి మనం ఇది ఊపిరి ఎట్లా ఎక్కిస్తుంటామో అట్లా. ఈ రోజు ఎట్లా ఉంది అనుభవం? ఈ రోజు పర్వాలేదు, బాగుంది. క్రియగా ಮಾಡ್ತೀವಿ. ఓకే, నీ చెప్పమ్మా, నీ పేరు, నిన్న ಹೆಸರು, క్రియగా ఆమెಲೆ నిన్న అనుభవం. నా పేరు శివమ్మ. ఇది దీంట్లో చేసినప్పటి నుండి బాగుంది. మనిషికి పెయిన్ గీను కొన్ని రోజులు ఇడిచింటి, ఇప్పుడు ఎక్కువైంది పెయిన్. మళ్ళీ చేస్తా ఉన్నాను. ఇప్పుడు అప్పుడు పాప కాన్పు వచ్చిందని ఇడిచేసింటి, ఆ పాప పోయింది. ఇప్పుడు మొన్న గాడి పైన కింద పడేసినాను. ఇది ఇంత మళ్ళీ ఇప్పుడు చేసినావు కదా, ఎలా ఉంది క్రియ? ఇప్పుడు కొంచెం బాగుంది. మళ్ళీ ఇంట్లో చేసుకుంటే పోతుంది. నాకు బాగా అయింది సార్ ధ్యానం చేసినప్పటి నుంచి. ఇప్పుడు చేసినాక ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు? పర్వాలేదు, బాగుంది. నువ్వు చెప్పమ్మా, ఈ రోజు ಆನಂದ ಉಂಟು ಸರ್. ఆనందం ఉంది. తెలే బాగా నొప్పి తగ్గింది, నడుకు బరుతుంది. నడుకో ఇట్లా ఉంది సార్. అదే తగ్గాలంటే ಸ್ವಲ್ಪ ఇంకా అదే అసిడిక్ వాతం, తొగడి బేడే కట్ల బేడే బంద్ చేస్తే పోతుంది. వాయ్ ఇక్కడ చాలా నష్టం సార్. అది చేయి మంచి పోతుంది. ఈ చేయి ఇట్లా పోతుంది. ఇక్కడ ఇంకా ఇక్కడ ಸಾರ್ ಸ್ವಲ್ಪ ಅಲ್ಲಿ ಕುಂತ ಧ್ಯಾನ ಕುಂತಾಗ ಬಾಳ ನೋವು ಬಂದಿತ್ತು ಸರ್. ಇವಾಗ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗೈತೆ ಸರ್. ಕಡಿಮೆ ಬಾಳ ಇವಾಗ 3 ವರ್ಷ ಸರ್ ಇರಕ್ ನೋವು ಇರಕ್ಕ. ಅದಕ್ಕೆ ಇವತ್ತು ಸ್ವಲ್ಪ ಇದಾಗೈತೆ. ನಿನ್ನ ಹೆಸರು, నీ అనుభవ? ಜ್ಯೋತಿ ಸರ್ నా పేరు. ఈరోజు ఈ దిన క్రియగా ಮಾಡ್ತೀವಿ, నీ అనుభవ ಹೇಳು.
నా అనుభవం బాగా ధ్యానం చేసినప్పటి నుండి ఆనందంతో ఉంటాం. బాగా ఏమి బాడీ రిలాక్స్ అయిందా? రిలాక్స్ బాగుందా? బాగుంది. నీ అనుభవం చెప్పు ఈరోజు ఈ దినం. కొంచెం కూర్చున్నప్పుడు మీరు చెప్తారు కదా అన్ని చేయండి అని, అప్పుడు నొప్పి తగ్గిపోయింది. సూపర్. మేడం నువ్వు రమ్మా, చెప్పమ్మా. ನನಗೆ ಬೀಪತ್ತಿ ಎಲ್ಲ ಗೆಳಗಟ್ಟಿ ಆರಾಮದೀನಿ. ఆరాముందా? నీ పేరు చెప్పమ్మా. నీ పేరు? నా పేరు క్రియగా ఆమెలే నీ అనుభవం చెప్పు. నా అనుభవం క్రియ చేసిందా సార్? నీ పేరు? నా పేరు సువర్ణ సార్. క్రియాగం తర్వాత నీ అనుభవం? క్రియ చేసింది నాకు చల్లగా అని గాలి వచ్చినట్లు అయింది సార్. కడుపులోన వెనక్కి బెన్నులోన అయింది సార్. క్రియ చేసిన ఎట్లుంది నీ బాడీ అంతా? బాగా అనిపిస్తుంది, సరదాగా అనిపిస్తుంది. చుట్టు అనేది తక్కువైంది. చుట్టు అనేది కొరికేది ఒకటి తక్కువ ఉండేది. చుట్టు జుమ్ అనేది తక్కువైందా ఈ దిన? చెప్పింది మేడం. నీ పేరు, నీ అనుభవం చెప్పు. నా పేరు సునీత. ఈ ధ్యానం చేయకుండా ముందు నాకు కొంచెం తలనొప్పి ఎక్కువగా ఉండేది, నిద్ర సరిగా పట్టేది కాదు, అసిడిటీ ఇట్లా ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఈ ధ్యానం చేయడం మొదలు పెట్టినాక నాకు ఆరోగ్యం బాగా కుదుట పడింది, నిద్ర బాగా వస్తుంది. ఈ దిన క్లాస్ ఏం సార్? ఈరోజు క్లాసు చూశాను, అంతా బాగుంది. నేను ఫాలో అవుతాను మీరు చెప్పినవి. అదే పరమాత్మ చెప్పినవి అవి ఏమంటారు ఎక్సర్సైజ్లో ఏవి క్రియ అవి నేను ముందు ఫాలో అవుతాను. ఇట్లే నేను కంటిన్యూ చేస్తాను ధ్యానం. అది అవునండి తెలుగు.